సొంతగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏమైందంటే నేను చెయ్యాలి అనే తపన నీకు మొదలైంది గట్టిగా. నీ క్యాపబిలిటీ అనేది ఇంకా డబుల్ పెట్టి పనిచేస్తావు. ఓకే, సో అందుకే ఇక్కడ ఏమని రాశానంటే క్రికెట్ ఎగ్జాంపుల్ అని రాశాను. ఏమని? క్రికెట్ ఎగ్జాంపుల్. సో ఒక క్రికెట్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి ఐపీఎల్ జరుగుతుందన్న. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఐపీఎల్ లో ఏ టీం ఉంది, బి టీం ఉంది, రైట్? సో ఇప్పుడు ఏ టీం వచ్చేసి కొంత స్కోర్ చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 180 స్కోర్ చేసింది ఏ టీం, లేదా 180 చేసింది. ఇప్పుడు బి టీం వచ్చేసి 181 చేయాలి, అప్పుడే విన్ కదా. ఎలా? అయితే బి టీం ఆడుతుంది. ఇప్పుడు బి టీం ఆడుతున్నప్పుడు ఫస్ట్ 1 ఓవర్ లోనే ఏమైందంటే 3 వికెట్లు పడ్డాయి. ఎన్ని వికెట్లు పడ్డాయి? 3 వికెట్లు పడగానే ఇక్కడ ఈ బి టీం కి సపోర్ట్ చేసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో స్టేడియం మొత్తంలో వాళ్ళు టెన్షన్ గురవుతారు. ఏంద్రా పోయి 3 వికెట్లు ఒకటే ఓవర్ లో పడ్డాయి అని చెప్పి ఆడియన్స్ టెన్షన్ లో ఉన్నారు, ఇటు కెప్టెన్ టెన్షన్ లో ఉన్నాడు, కోచ్ టెన్షన్ లో ఉన్నాడు, వాళ్ళ టీం అందరూ కూడా టెన్షన్ లో ఉన్నారు. ఎసానో కానీ ఫోర్త్ ప్లేయర్ ఏమన్నాడు తెలుసా? ఐ విల్ డు ఇట్, బిలీవ్ ఇన్ మీ, ఐ విల్ షో ది పర్ఫార్మెన్స్ అని చెప్పి గట్టిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎప్పుడైతే ఆయన నమ్ముకొని పనిచేసాడు సరా, అప్పుడు విజిలతోని క్లాప్స్ తోని 6 కొడుతున్నాడు, 4 కొడుతున్నాడు. లాస్ట్ మీటింగ్ విన్ అయింది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కాబట్టి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఉంటుంది. 3 వికెట్ పడ్డాయని చెప్పేసి వాడు అయిపోయింది ఆట అని చెప్పి కూల్గా కూర్చుంటే ఫోర్త్ ప్లేయర్ అయిపోయింది ఆట గెలుస్తుందా? గెలవదు కదా. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ప్లేయర్స్ అనే వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అరే బాస్, నేను కానీ ఓడిపోతే నా టీం ఓడిపోయినట్టే, నేను ఓడిపోతే నా టీమే కాదు, నన్ను నమ్ముకున్న జనాల స్టేడియంలో ఎంతమంది ఎత్తున్నారు వాళ్ళందరూ ఓడిపోయినట్టే.